అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనమైతే రాజధాని ప్రాంతంలో ఉన్నాం. ఇప్పటి వరకు ఎవరూ చూపించినటువంటి అద్భుతమైనటువంటి డ్రోన్ వ్యూతో ప్రస్తుతం మనం అమరావతి రాజధాని అయితే చూస్తున్నామండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది అమరావతిలో నిర్మితమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఎంత విశాలంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత నిర్మించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారండి. ప్రస్తుతం మనమైతే యాక్చువల్గా రాయపూడి వైపు నుంచి విజయవాడ వైపు వచ్చేటటువంటి ప్రాంతాలు అయితే మనం వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు అద్భుతమైనటువంటి ఒక వంతెన, ఒక రోడ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ కట్టి, ఇది యాక్చువల్గా విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా దాదాపుగా 47.8 కిలోమీటర్ల మార్గం అండి. ఒకటి గొల్లపొడి నుంచి మనకి అవుట్పల్లి ఏదైతే ఉందో గన్నవరం దగ్గర, అది ఒక ప్యాకేజీలో 30 కిలోమీటర్లు. అలానే గొల్లపొడి దగ్గర నుంచి ఇటు కృష్ణా నది మీదుగా వంతెన వేసి కాజా టోల్ ప్లాజా వరకు 17.8 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ హైవేలో వెస్ట్ బైపాస్లో భాగమే ఈ వంతెనండి. మీకు కనిపిస్తూ ఉంది. అమరావతి రాజధాని రావాలంటే మనకి ఇటు విజయవాడ మీదుగా తిరిగి రావాలండి, ఇటు హైదరాబాద్ వైపు నుంచి కానీ ఇటు ఖమ్మం వైపు నుంచి కానీ వచ్చేవాళ్ళు. అలా లేకుండా ఈ వెస్ట్ బైపాస్ మీద కృష్ణానది మీద నిర్మించినటువంటి బాహుబలి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చిత్రంలో కనిపిస్తుంది అదేనండి. సో ఈ బైపాస్లో అయితే మనకి అమరావతి సచివాలయానికి, సెక్రటేరియట్కి చాలా దగ్గరగా ఉంటుంది. త్వరగా రావచ్చు. కాజా టోల్ ప్లాజా అంటే నేషనల్ హైవే ఏదైతే ఉందో దాంతో అనుసంధానమైనటువంటి వెస్ట్ బైపాస్లో భాగమే ఇదండి. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా పనులు పూర్తి చేయగా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ నత్తనడకన పనులు అయితే జరిగినాయండి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అయితే పనులు చాలా వేగంగా అయితే జరిగినాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. యాక్చువల్గా ఇవి ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అండి. మీకు ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఎన్జిఓస్ వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ చంద్రబాబు గారు ఉన్నటువంటి హయాంలోనే దాదాపుగా 70 నుంచి 80% అయితే వీటి పనులు అయితే పూర్తి అయిపోయినాయండి. ప్రస్తుతం వీటికి ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, అలానే ఎలక్ట్రిసిటీ, ఇటువంటివన్నీ కల్పిస్తే ఇక్కడ ఈ మొత్తం పనులు కూడా పూర్తయిపోతాయండి. దాదాపుగా 80% పూర్తయినటువంటి బిల్డింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడొచ్చు. పెయింటింగ్ వర్క్స్ కూడానే చంద్రబాబు గారు ఉన్నప్పుడే పూర్తి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఈ బిల్డింగ్స్ అయితే అలా నిలబడిపోయి ఉన్నాయండి. అద్భుతమైన డ్రోన్ వ్యూలో ఇవి ఎంతవరకు పూర్తయినాయి, ఎలా అయినాయి అనేది కూడా చూడొచ్చు. గత 5 ఏళ్లలో వీటిల్లో పెట్టినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, పరికరాలు, ఏసీలు కావచ్చు, అలాగే ఇంటీరియర్కి సంబంధించినటువంటివి కావచ్చు, ఎలక్ట్రికల్ సామాను కావచ్చు, చాలా వరకు అయితే దొంగతనాలు కూడా జరిగినటువంటి పరిస్థితి అండి. ఇవన్నీ కూడా చూడండి, ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎలా నిర్మించారనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది. వీటి అద్భుతమైనటువంటి డ్రోన్ వీని ఒకసారి మీరు చూడండి. చూసినట్లయితే పటిష్టంగా గత 5 ఏళ్ళకి ఎటువంటి పనులు జరగకపోయినా కూడా ఎంత పటిష్టంగా వాటిని నిర్మించారనేది కూడా మీకు తెలుస్తూనే ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్దాం చూడండి. మనకి సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. మనకి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏఎస్ బిల్డింగ్స్ అండి. అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అమరావతిలో ఎవరైతే ఉన్నారో సెక్రటరీ, ఏఎస్ సెక్రటరీలు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ దాదాపుగా 115 బిల్డింగ్స్ అండి. అవి ఆ 115 బిల్డింగ్స్ కూడా మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నాయి. మనకు కొంచెం దూరంలో ఎమ్మెల్యే, ఎంపీ క్వార్టర్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి. సో దానికి సంబంధించినటువంటి డ్రోన్ వ్యూ అండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. G+1 విధానంలో నిర్మితమవుతున్నాయి. దాదాపుగా 115 బిల్డింగ్స్ అండి. ఇవన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోయింది మొత్తం కూడా. పైనుంచి చూసినట్లయితే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ L1 టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చేసేసారు. వాళ్ళైతే పనులు కూడా చేస్తూనే ఉన్నారండి మనకి. సో ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మితమైనవి. ఇక్కడ అమరావతిలో ఏ కట్టడమైనా చూడండి చంద్రబాబు నాయుడు గారు గతంలో నిర్మించినవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇటుకు కూడా పెట్టలేదండి. ఇది మొత్తం నిజంగానే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఎడారి ప్రాంతం లాగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఆయన నిర్మించినటువంటి నిర్మాణాలు బయటపడి ఎలా కనిపిస్తున్నాయి, ఎంత సుందరంగా కనిపిస్తున్నాయి చూడండి. ఆల్రెడీ దాదాపుగా 43,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచేశారండి. వీటికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలకు కూడా అప్పచెప్పడం జరిగింది. మే 2వ తారీఖున మోడీ గారు వచ్చి మరలా అమరావతి పనులకు సంబంధించి పనులను అయితే పునఃప్రారంభించబోతూ ఉన్నారు. ఆ తర్వాత పనులన్నీ చాలా వేగవంతం అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా 30,000 పైబడి కార్మికులు అయితే ఇక్కడికి అమరావతిలో వర్క్స్ చేయడానికి వచ్చేసారండి. మేము గతంలో ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే ఆల్రెడీ చాలా చోట్ల అయితే పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడం, అక్కడ వర్క్కి సంబంధించి వర్కర్స్ని తీసుకురావడం, మిగతావి ఇంకేవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్, భారీ యంత్రాలను తీసుకురావడం అవన్నీ కూడా చేయడం జరిగిందండి. ఇవన్నీ చూడండి, ఎన్జిఓ క్వార్టర్స్ కానీ
గతంలోనే ఇప్పుడు అన్నీ కూడా హైకోర్టు ఇవన్నీ ఉండేటటువంటి లైన్లోనే ఉండి ఇవన్నీ కూడా అప్పట్లో నిర్మించినవి, ఒక్క బ్రిక్ కూడా వాడకుండా మొత్తం కాంక్రీట్తోనే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అప్పచెప్పినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలండి ఇవన్నీ కూడా. చూడండి, చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా ఎట్లా ఉన్నాయో. ఇక్కడంతా కూడా జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోయిందండి. అమరావతి చూడండి ఎలా కనిపిస్తుందో మీకు ఏరియల్ వ్యూలో మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి కొండవీటి వాగు, పాలవాగు, వీటికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయండి. సో చూడొచ్చు, ఆల్రెడీ పూర్తయిపోయినటువంటి నిర్మాణాలు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. మీరు చూడొచ్చు. చూడండి, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీలు అయితే చాలా తీసుకొచ్చారండి. దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఒకసారి చూడొచ్చు అసలు ఏరియల్ వ్యూలో ఎలా వెళ్ళి ఎలా ముందుకు జరిగినాయి, ఇప్పటి వరకు పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది. దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దామండి ఇక్కడ బిల్డింగ్స్ అనేవి ఎంతవరకు వచ్చినాయి అనేది. ఒకసారి చూడండి, ఇవి యాక్చువల్గా కృష్ణానది పక్కన ఏర్పాటు చేసినటువంటి బుద్ధుని విగ్రహం అండి. ఇది ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతం అని ఏదైతే అంటున్నామో దానికి దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది అయితే ఒక ప్రచారం అయితే చేశారు. ఏంటంటే ఇక్కడ ఈ విగ్రహం అనేది కృష్ణానది ఒడ్డునే ఉంటుందండి. అమరావతి అక్కడ విలేజ్ ధరణికోట ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఆ ప్రాంతంలోకి కొద్దిగా వరద నీరు వస్తే అమరావతి ముంపు ప్రాంతం, అమరావతి మునిగిపోయింది, అమరావతిలోకి నీళ్లు వచ్చేసినాయి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. సో అమరావతి రాజధాని ప్రాంతం కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో దానికి దగ్గరగా 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఇదైతే ఉందండి ఈ విగ్రహం. సో కృష్ణానది పక్కనే ఈ ధరణికోట అమరావతి ప్రాంతంలో బౌద్ధ అవశేషాలు ఆనవాళ్లు కనిపించినాయి కాబట్టి అందుకు గుర్తుగా ఇక్కడైతే ఈ అమరావతిలో ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి చూడొచ్చు, కృష్ణానదిలో పుష్కరాల కోసం నిర్మించినటువంటి ఘాట్స్ కూడా అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. సో అమరావతికి ప్రతీకగా చిహ్నంగా నిలిచినటువంటి ప్రాంతం అయితే ఇది. సో దయచేసి అయితే ఒకసారి అర్థం చేసుకోండి, అమరావతిలో అయితే ముంపు ప్రాంతం అనేది ఇప్పటివరకు అయితే లేదండి. సో ప్రస్తుతం అయితే నడుస్తున్నటువంటిది ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కూడా చూద్దాం. ఒకసారి అమరావతికి సంబంధించి నెక్స్ట్ పనులు ఏం జరుగుతున్నాయని కూడా చూద్దాం ఒకసారి. ఇదిగోండి చూడండి, కృష్ణానది మీద నిర్మించినటువంటి ఈ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో దానిలో భాగంగా నిర్మించినటువంటి వంతెన ఇది సెకండ్ ఫేజ్ అండి. దీనిలో 17.8 కిలోమీటర్ల మేర నిర్మించారు. గొల్లపూడి దగ్గర స్టార్ట్ అవుతుంది, కాజా టోల్ ప్లాజా వరకు అయితే, అంటే జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానం చేస్తూ నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం ఇది. దీన్ని ఇంకొక వంతెన కూడా దీని మీద నిర్మించబోతున్నారండి. ఇది బాహుబలి బ్రిడ్జి. దాదాపుగా మనకి కృష్ణానది గొల్లపూడి దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు కాజా టోల్ ప్లాజా వరకు 17.8 కిలోమీటర్లు ఉండేటటువంటి నిర్మాణం అండి ఇది. మరొక ఫేజ్లో అయితే గొల్లపూడి నుంచి అవుటుపల్లి వరకు 30 కిలోమీటర్లు, మొత్తం 47.8 కిలోమీటర్లు వెస్ట్ బైపాస్ అనుసంధానం చేయడానికి, అంటే హైవేని ఇటు హైదరాబాద్ వైపు ఉన్న హైవేని, ఇటు గుంటూరు వైపు ఉన్న చెన్నై హైవేని అనుసంధానం చేయడానికి, ఇటు విజయవాడ మీదుగా మొత్తం తిరిగి రాకుండా అమరావతిని టచ్ చేస్తూ అమరావతి మధ్యలోంచి వెళుతుందండి. మనకి వెంకటాయపాలెం ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 100 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మన వెంకటాయపాలెంలో ఉన్నటువంటి టెంపుల్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ టెంపుల్ అనేది నిర్మాణం అయిందండి. మొన్న ఈ మధ్య ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా నిర్వహించారు. సో కృష్ణాయపాలెం వెంకటాయపాలెంకి మధ్యలో మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. మీరు ఒకసారి చూడొచ్చు డ్రోన్ వ్యూలో ఎలా ఉంది, ఎంత అద్భుతంగా ఉందని. ఇటు పక్కన కృష్ణానది కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది. కృష్ణానది కొద్దిగా యువతలే మనకి ఏదైతే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంటుందో దాటి కొంచెం కిందకి దిగిన తర్వాత వెంకటాయపాలెంకి కృష్ణాయపాలెంకి మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. అత్యంత సుందరంగా తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో టెంపుల్ సేమ్ అదే నమూనాతో అయితే ఇక్కడ ఈ వెంకటాయపాలెంలో ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగిందండి. మరొక వీడియోలో అమరావతిలో ఇంకే నిర్మాణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి, మరి ఎంతవరకు పనులు జరిగినాయి అనేది కూడా మనం చూడొచ్చండి.